మిత్రం భాయ్ और बहन ఈ వీడియోలో కేవలం కల్పితం మాత్రమే. చిన్న పిల్లలు ఈ వీడియో చూడండి. సార్ చూడండి కాదు సార్, చూడకండి అని. చూడకండి. నాకు హైదరాబాద్ లో ఎగ్జామ్స్ ఉన్నాయిరా. ఆ చిట్టిగాడిని నాకు తోడుగా పంపించు. అరే చిట్టి, నా బ్యాగ్ పడిపోయిందిరా. ఇంకారా అదిగో ఇంపార్టెంట్ వచ్చాడు. ఎరా తేడా, ఈరోజు లేట్గా వచ్చావు. ఎవరికైనా లాలీపాప్ వేస్తున్నావు ఏందే? నాకు లాలీపాప్ చేయొచ్చు కదా, ఒక 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు క్రిస్టఫర్, ఈ గిఫ్ట్ తీసుకో. థ్యాంక్స్ శ్వేత. రే, నా బొమ్మ ఎందుకు గీచావురా? గీసినోడి ఫ్యామిలీ మొత్తానికి గేలేసుకుంటా. అరే వసి, అరే వసి. అమ్మయ్యా, వచ్చేసారా? అరే వసి, నీ నోట్లో లస్సీ. ఓసే, నీ లవ్ లాపవే. ఇంతకీ చెట్టి ఏడే? అది మేము రిటర్న్ వచ్చేటప్పుడు నా బ్యాగ్ ట్రైన్ లో నుంచి పడిపోయింది. నేను వద్దులే, పోతే పోయిందిలే అని చెప్తూనే ఉన్నా. ఆ పోకోడు పెద్ద హీరోలాగా ట్రైన్ లో నుంచి దూకేశాడు. అది తేడానికి. ఏంటే, ట్రైన్ లో నుంచి దూకేశాడా? దేనికో గుద్దుకొని చచ్చిపోయాడు. అరే చిట్టి, వచ్చేసావా? కళ్ళు మింగాయా? ఒరి ఓడాల్, మేము ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు మార్కెట్కి వెళ్ళి రావడం అంత అవసరమా? ఇది నేను కొనలేదురా పూకేష్, ఇదే బ్యాగ్ లో ప్యాక్ చేసి పెట్టుకొని ఉంది. ఓసే, అయినా ఎగ్జామ్ కి పెన్ను హాల్ టికెట్ ఎత్తుకెళ్లకుండా క్యారెట్లు ఎందుకు ఎత్తుకెళ్ళావే? అంటే ఎగ్జామ్ లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని. మొన్న నాకు క్యారెట్ తాలింపు చేసి పెట్టావు, కొంపది సీట్తో కాదు కదా. ఒరే మెట్ట, వీటి కోసం నువ్వు ట్రైన్లో నుంచి దూకింది. చూడు, పార్ట్స్ అన్ని ఎలా డ్యామేజ్ అయ్యాయో. తెక్కలోడా, అసలు ఎవరు దూకమన్నాడు రా నిన్ను ట్రైన్లో నుంచి? ఇదిగో ఇదే. అరే చిట్టి, నా కోసం ట్రైన్ నుంచి దూకేసావా? ఇదొకటి వేస్తే వాడికి ముద్దు పెడుతుంటది, మళ్ళీ వాడిని రిపేర్ చేయాలంటే నాకు బొక్క. ఏందిరా తవడుతున్నావు నా లవడా? ఇందాకే కదా అన్ని పార్ట్స్ ఫిక్స్ చేశాను, బాగా మసాజ్ చేయి. ఏదో లూజ్ కనెక్షన్ అనుకుంటా బాస్. అన్ని బాగానే ఫిక్స్ చేశానే, ఎందుకు లూజ్ అయ్యాయి? అరే చిట్టి, ఏంట్రా చౌకి ఏదో గుచ్చుకుంటుంది? సనా వల్లే బెల్లం ఆన్లైన్లోకి వచ్చిందని బోగ్గడికి తెలియదు. అర్జెంటుగా దాన్ని ఎలాగైనా బెంగాలీ. బాజ్, నాకు వచ్చేస్తున్నా. పోయిరా, నీ కాయుదురుగా నన్ను ఊరుందిగా. పోయి పడతా, పోయి బాత్రూంలో పోసుకోపోరా సొల్లకాయ. బాయ్ రగ్గాండు, వెళ్ళి సనా పువ్వుని పచ్చడి చేసి వస్తా. వీడికి వచ్చి రావడం ఏంటి? వీడు రోబో కదా, ఎక్కడికి వెళ్ళాడు వీడు? దొంగ దొంగ, నా అందచందాలను దోచుకోవద్దు. సనా, నేను చిట్టిని. చిట్టి, నీ నోట్లో నా అల్లం టీ ఎందుకు లాగేవరా దుప్పటి? ఓసే సనా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? నువ్వేమనుకోవద్దు మళ్ళా. అనుకోని చెప్పరా. ఇంత రాత్రి వేళ వచ్చాను, నీ దుప్పటి లాగాను, ఏమనుకోబాకంటున్నాను. ఇంకా నా మనసులో ఏముందో నీకు అర్థం కాలేదే లత్కొర్దానా. ఈ టైంలో వచ్చినా ఎందుకు వచ్చావని అడగకుండా మాటకి మాటకి నీ పక్కకి జరుక్కుంటా ఏమనుకోలే చెప్పు అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థం కాలేదరా గౌడు పూలమంట. అంటే అంటే నీదంటే నాకెంతో ఎక్కడికి వెళ్దాం? ఓయోకి వెళ్దామా? ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? అయ్యో, ఆ వస్కరగాడు ఉంటాడు. ఏం మీ ఆయన లేడా? మీ బ్రదరు లేడా? ఏంటి ఇంకెవ్వరు లేరా? రాస్కేల్, ఉచ్చకని చెప్పి ఇక్కడ గూగులాడుకుంటా వస్తావా? చూడు వసి, చిట్టి ఈ టైంలో వచ్చి రీల్స్ చేద్దామంటున్నా. వాడుకో, నిజం చెప్పురా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? సనా ముద్దు పెట్టగానే తమ్ముడికి సర్క్యూట్ పాస్ అయింది, అందుకే సనాని మింగదామని వచ్చాను. సనా నాలవర్ బే,
నువ్వు దాన్ని మింగడమే. అవును చిట్టి, ఒక మిషను మనిషి జత కట్టడం ప్రకృతి విరుద్ధం. ఎందుకు విరుద్ధం సనా? ఎంతో మంది స్త్రీలు వైబ్రేటర్ అని గిబ్రేటర్ అని ఇలా ఎన్నో సెక్స్ మిషన్స్ వాడుతున్నారు కదా. ఆయన ఒరిజినల్ వేరు, మిషన్స్ వేరు కదా చిట్టి. నువ్వు ఉండు సనా, వీడేదో చిప్పు మింగి మాట్లాడుతుంటే. ఈ ఒరిజినల్ కంటే నేనే ఎక్కువ సుఖం ఇస్తాను సనా నీకు. నెంబర్ 1, ఇది 2 నిమిషాలు ముక్కి పోరాటం చేయగానే వాంతి కక్కేసుకుంటుంది. లైక్ 2 minutes మ్యాగీ. నాది అన్లిమిటెడ్ లైక్ 5G. ఛార్జింగ్ అయిపోయినా పెట్టుకొని మరీ మింగొచ్చు. ఈయన ఒక్క యాంగిల్లో మింగితేనే నడుము పట్టేస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చి నా కాడే మసాజ్ చేపించుకుంటాడు బఫూన్ గడు. అదే నేనైతే మల్టీ యాంగిల్స్ పల్టీలు కొట్టి మరీ స్పైడర్ మ్యాన్ లా మింగగలను. నెంబర్ 3, ఈయన పెడితే దూత్తో ఆయింట్మెంట్ రాసినట్టు ఉంటుంది. అదే నేను పెడితే పువ్వులో పిడుగు షాట్లే. అరే ఇంకా ఆపురా. చల్దాం. ఈయనది అట్టిపండు, నాది ఈయన పరాడ్డు. ఇంకా చెప్పాలంటే ఈయన సర్వీస్ 2-3 ఏళ్ళే. అదే నేనైతే నీకు షష్టి పూర్తి వచ్చినా నేను షేక్ ఆడిస్తాను. పోనీలే అడిగావు కదా అని కాయ పెడితే అది గురువు గొద్దులోనే పెడదాం అనుకుంటా. డాక్టర్ ప్లీజ్ నన్ను వదిలేయండి. ఒక్కసారి సనాన్ని మింగాలని ఉంది. ఇంకొకసారి సనా పేరు ఎత్తావో నిన్ను డిస్మాంటిల్ చేసేస్తారా. డాక్టర్ ప్లీజ్, కావాలంటే మీరు ఒక ఆర్డర్ రోబోన్ తయారు చేసుకొని దాంతో మింగించుకోండి. నాకు సనా వదిలేయండి ప్లీజ్. నాకు సనా కావాలి. పెంట పూ కూడా నీ కొందర వచ్చే జన్మలో. ఐస్ బుకేస్ వాటైస్ కొట్టైస్ మటైస్ ఆటైస్ ఐస్. అరే సుల్లిగా ఈ బస్తా అయినం తీసుకొని ఐస్ క్రీమ్ ఎవరా చల్లగా. ఐస్ క్రీమ్ ఇచ్చే చల్లగానేరా ఆతుగా. కరెక్ట్ గా 2 ఛానల్ అన్నావు, దెంగితే పడిపోతావు. ఏదో ఒక ఐస్ ఇవ్వరా. మీ అమ్మ పుంకు తమలపాకు నాది పరిసరాలు నాకు. మీ తాతకు వద్దా సంగటి వద్దా? వీటిలో ఏస్ కావాలి? పట్టుకోనది ఐస్ క్రీమ్ ఉందా? లేదు దెంగేరా పూక ఐస్ క్రీమ్ ఉంది. ఒరే గుడ్డి గొజ్జ, నా కొడుకులు మిడియాలంగా తోలుతుంటారు. పెత్తరు నా కొడుకులేను. బేబీ బేబీ ప్లీజ్ బేబీ, ఈరోజు ఫుల్ మూలో ఉన్నా బేబీ, ఒప్పుకో ప్లీజ్ బేబీ. బేబీ కార్తీక్, అక్కడ చూడు ఎవరు వస్తున్నారు, ఇక్కడ వద్దు. వాడు బొంగులే కానీ రామ్మే నువ్వా. మీ అటుకే మీ ఆడికి వెళ్ళిపోతుంది అటుకే. అన్నా సిస్టమ్ ఖాళీగా ఉందా? తమ్ముడు రండి రండి, నిన్నే కొత్త సోర్కి వచ్చింది, రండి రండి. అబ్బా తీసుకో అన్న, 2 గంటలు కావాలి సిస్టమా? నా సిస్టమ్లు ఖాళీ ఉన్నాయా? అరే పొట్టి బుడంకాయ, నీ వయసు ఎంతరా? నా వయసుడి ఆడుకోవడానికన్నా. మాకు తెలుసులేరా దేనికో. సరే వెళ్ళు. హఠాత్తుగా మాయమవుతున్న పురుషలింగాలు. కామంతో ఉన్న వాళ్ళే దానికి టార్గెట్. దీనికి కారణం ఆకాశంలో సంచరిస్తున్న ఒక ఏలియన్. అసలు కాయలు గాల్లో ఎగరడానికి చైనాకి సంబంధం ఏంటి? ఇదంతా చైనానే చెప్పిస్తుందా? పక్కా ఆధారాలతో వచ్చేసాను. పాపం తెలియక ఫోన్ చూస్తుంటే కాయ గాల్లోకి ఎగిరిపిందని బోరు నేర్చిన పిల్లోడు అదే సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎగిరిపిందని తెలిసి సంబరాలు చేసుకున్నాడు. టెక్నాలజీలో వెనుకబడ్డాం, కానీ జనాభా లెక్కల్లో చైనాకి గట్టిగా పోటీ ఇస్తున్నాం. అందుకే భారతదేశ జనాభా పెరగకూడదని చైనా ఇలా చేపిస్తుందా? పక్కా ఆధారాలతో వచ్చేసాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఇదే పిఎం గారి గెస్ట్ హౌస్. ఇక్కడ చూసినట్టయితే పిఎం గారి కాయ కూడా గాల్లోకి వెళ్తుంది. అంటే ఆ టైంలో పిఎం. హలో వట్టగాయ టీవీ, ఏమయ్యా అక్కడ అన్ని కాయలు ఎగురుతుంటే నీకు నా కాయ కనిపించిందా? అడ్రస్ పెట్టు నువ్వు. పెద్ద పెద్ద సైంటిస్టులు మీరు. ఈ మీడియా వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. అసలు ఆ రాక్షసుడు ఎవడు? వస్తే వచ్చాడు, కాయలు ఎందుకు దొబ్బుతున్నాడయ్యా? ఆ రాక్షసుడిని దగ్గర నుండి నేను కూడా చూశాను సార్. అండ్ వాడెవడో కూడా నేను తెలుసుకున్నాను. అది ఒక నెగటివ్ ఎనర్జీ. జనరల్ గా సమాజం పట్ల ద్వేషం ఉన్నవారు సూసైడ్ చేసుకుంటే వారు చనిపోయాక ఇలా పగ తీర్చుకుంటారు.
రీసెంట్ గా సూసైడ్ చేసుకున్న వారి లిస్ట్ కలెక్ట్ చేశాను. దాంట్లో క్రిస్టఫర్ అనే అబ్బాయి మొహం ఆ రాక్షసుడితో 70% మ్యాచ్ అయ్యి. అతని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిందేంటంటే క్రిస్టఫర్ పుట్టుకతోనే తేడాగా ఉండడంతో అతన్ని సొసైటీలో మరియు కాలేజీలో బాగా వెక్కిరించేవారు. తను ఎందుకు అలా పుట్టాడని క్రిస్టఫర్ చాలా బాధపడ్డాడు. ఎవరితో కలవకుండా తనలో తానే కుమిలిపోయాడు. ఈ సమాజానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. కానీ క్రిస్టఫర్ భయపిత్తులోడు అవడంతో సూసైడ్ కి సిద్ధపడ్డాడు. పాపం సూసైడ్ కని తెచ్చుకున్న తాడు కిందే మర్చిపోయాడు. అందుకని మళ్ళీ దిగాడు. తాడు తీసుకొని మళ్ళీ ఎక్కాడు. కానీ దురదృష్టవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. ఏది చూసుకొని మీరు మగళ్ళని మురిసిపోతున్నారో అదే మీకు లేకుండా చేస్తారా? బీ రెడీ ఫర్ ఎ బ్రేకింగ్ న్యూస్. నీకు మొత్తం కలలోకి వచ్చి చెప్పాడు కదా, ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా ఆపాలయ్యా అది చెప్పండి ముందు. ఏముంది, మన ఎయిర్ ఫోర్స్ ని రంగంలో దిగమని ఆర్డర్స్ పాస్ చేయండి సార్. ఆ రాక్షసుడి శక్తియుక్తులు తెలుసుకోకుండా ఎయిర్ ఫోర్స్ ని రంగంలోకి దింపితే ఎంతో ప్రాణ నష్టం జరుగుతుందయ్యా. ఏంటయ్యా నా మోహన్ చూస్తారు, ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి. ఆధారాలతో వచ్చేసాను, చూస్తానే ఉండండి. దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది సార్. అది సనా జరిగింది. ఇప్పుడు మనం ఆ చిట్టిగాడిని కనిపెట్టి ప్రపంచాన్ని అరే కాపాడాలి. వసి, చిట్టిని ముక్కలు చేసేసా అన్నావు కదా, అన్ని పార్ట్స్ దొరుకుతాయా? ఏమో సనా, కొన్ని దొరకొచ్చు కొన్ని దొరకపోవచ్చు. ఆహా, అంటే అలా పార్ట్ కూడా దొరకదా? ఏ పార్ట్ గురించి మాట్లాడుతున్నావు? అదే బ్లూ చిప్ గురించి మాట్లాడుతున్నా. ఏమోలే, ముందు దొరకని. ఐస్ క్రీమ్ కొట్టోడు నేను ఇచ్చిన బస్తాని ఉంచుకున్నాడో అమ్మేశాడో. అరే వసి, నాకు ఒక డౌట్. మొగాళ్ళ కాయలన్నిటిని ఆ రాక్షసుడు లాగేసుకుంటున్నాడు కదా, చిట్టి తినపది కదా, అది ఎగిరిపోదు కదా? ఊసే ముందు చిట్టి దొరకే వాడు వట్టకైతే మనకేం పని? రే, మొన్న బస్తా ఇనమిచ్చిల్లా అదేదిరా? ఎవరు చిన్నా నువ్వు? రే, మాడు మీద మింగానుకో. లేడీస్ ఉన్నారని వదిలేస్తున్నా. సరేలే, నాకు ఆ బస్తా ఎవరా కావాలి. దానికి ఐస్ క్రీమ్ దొబ్బి తిన్నావుగా. ఇచ్చావులే బోర్డు ఐస్ క్రీమ్. బోర్డ్ ఐస్ క్రీమే తిరిగి ఇవ్వు. సరే, రేపు పొద్దున రా, అయితే ఎక్స్ట్రా గ్రేవీతో ఇస్తా. వద్దులే, డబ్బులు ఇచ్చేయి. ఎంతరా? 50 రూపాయలు. మొన్న 10 రూపాయలే కదరా అన్నావు. ఇస్తే ఇవ్వు, లేకుంటే వెళ్ళిపో. సరే, ఈ 100 తీసుకొని ఆ మిగిలిన 50కి వెన్నెల ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇప్పుడు చెప్పురా, ఆ బస్తా ఎక్కడుంది? నా కాడ ఆడుంది. అది అప్పుడే ఆ కారులో ఎవడో వచ్చి తీసుకెళ్లిపోయాడు. ఐస్ క్రీమ్ ఎందుకు వసి వేస్ట్ చేసేసావు? లేకుంటే ఏంటి సనా, ఆ సుల్లిగాడు టైం అంతా వేస్ట్ చేసేసాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పాడుగా ఎవరో కారోడు తీసుకెళ్లాడని. ఆ కారు ఎట్టెళ్ళిందో దారిలో వాళ్ళని అడిగి కనుక్కుందాం. అదిగో ఆ కొబ్బరి బొండాలు అతను అడుగు, చెప్తాడు. ఏమయ్యా, మొన్నట్టు ఒక పసుపు కారు వెళ్ళడం చూసావా? ఏ పసుపు కారు అయ్యా? పసుపు కలర్ అయ్యా, తొట్టికి కూర్చుంటాం కదా ఆ కలరు. ఆ కలరులో రోజు ఎన్నో తిరుగుతుంటాయ్యా, అందులో ఏ కారు? వీడితో మాట్లాడి టైం వేస్ట్ సనా, ఇల్లిటరేట్. ఏమయ్యా టెంకాయ్ మ్యాన్, అన్ని ముదిరియానా లేత లేవా? టెన్షన్ పడకు వసి, చిట్టి దొరుకుతాడులే. అదిగో ఆ పాప్కార్న్ అమ్మే అతను అడుగు, చెప్తాడు. ఏమయ్యా, ఇటు సైడ్ ఒక పసుపు కారు వెళ్ళడం చూసావా? చూసానయ్యా. అవునా, ఎట్ సైడ్ వెళ్ళింది? ఇటు సైడేనయ్యా. సనా, ఇటు సైడేనంట. ఆకలేస్తుంది వసి, పాప్కార్న్ తీసి. ఇటు సైడ్ వెళ్ళే బండ్లు ఇటు సైడే కదా వెళ్తాయి. ఈడెవడో మెంటలోడు నట్టున్నాడు. వసి, ఆ పీచ్ మిఠాయి అతను అడుగు, ఆ కూల్ డ్రింక్ షాప్ అతన్ని. అదిగో ఆ సమోసా అంగడి. దిగుమే దిగు, ఇంటికెళ్ళి. ఇంకా మరి చిట్టి? నువ్వు వెళ్ళిపో అమ్మా తల్లే, నేను ఎత్తుక్కుంటానా. మొత్తం ఊడ్చి నూకావా? నేను తోడుంటా, మనం ప్రపంచాన్ని కాపాడాలి కదా వసి. కాపాడదాం. ముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడుకొని. ఏంటి, నేనెందు నీ డబ్బులన్నీ తినేసినట్టు మాట్లాడుతున్నావు? వీడొకడు కోపగించుకోకసానా. ఆ ఫోన్ ఎవరిదో ఎత్తు. ఇంకెవడు? ఆ ఉప్పల్ బాలుగాడు ఆ బోరాతో కలిసి నన్ను మోసం చేయాలనుకున్నాడు. నాకు తెలిసిపోయేసరికి ఇప్పుడు సారీ చెప్పాలనుకుంటున్నాడు. రే, ఏందిరా? హలో వసీకర్, నేనయ్యా పిఎం ని. సార్ చెప్పండి సార్, మిమ్మల్ని కాదులే బయట. అయ్యా, ఏదో సొల్యూషన్ ఉందన్నావు, ఎట్టుపోయావు? సార్ అది ఏమయ్యా ఇంకా మొన్న మీటింగ్ లో
అన్నావు కదయ్యా. ఈ మీడియా వాళ్ళేమో ఏదేదో చెప్తున్నారయ్యా. ప్రభుత్వంకి ఏం చేత కాదంట. నీకు గంట టైం ఇస్తున్నా, ఈ లోపు నాకు ఏమందలో చెప్పు, లేకుంటే నువ్వు కమ్యూనిటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. బాధపడకు వసి, నేను నీకు హెల్ప్ చేస్తాలే. ఇంకేం తీసి మన అడగను. రేగిపల్లమ్మా, రేగిపళ్ళు. కూడా కావాలా? చూసుకో, ఏం లేదేడా, మొత్తం డొల్లే. అరే వసి, నేను అడిగాను నిన్ను ఇప్పుడు. చిట్టి రే, నేను వచ్చేసా. తన చిట్టి దొరికేశాడు. ఈ బస్తాలోనే నేను చిట్టి బర్డ్స్ అరే వేసింది. వసి, నీకు పిచ్చి పట్టిందిరా, ఇంటికి వెళ్దాంపా. వెళ్ళిపోమే, వెళ్ళిపో. నువ్వు ఇక్కడ అసలు ఉండబాక, మొత్తం నీ వల్లే అసలు. అరే ఏంట్రా, నీకు నిజంగానే పిచ్చి పట్టిందా? నేను వెళ్ళిపోతున్నా పో, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. చిట్టి ఎక్కడున్నావురా? బొద్ద మూసుకొని రారా. అరే వసి, చిట్టిని బోరా ఏమైనా తీసుకెళ్ళాడంటావా? ఆ బఫూనా, వాడికి అంత సీన్ లేదు సనా. ఒకవేళ వాడికి దొరికినా దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని నన్నే అడుగుతాడు. సనా, ఆ ట్రాకర్ ఆన్ అయిందా? ఏంటి ట్రాకర్? లాలీపాప్ అనుకున్నా. ఈ ట్రాకర్ ఆన్ అయిందంటే ఎవరో చిట్టిని ఆన్ చేశారు. ఇదేంటి లొకేషన్ బోరా ల్యాబ్ చూపిస్తుంది? హలో బాచ్, ఫోన్ ఎత్తరేంటి బాచ్? అర్జెంటుగా వెళ్ళి ఎక్కడైనా దాంకోండి. ఏంటి? చిట్టి ఎక్కడున్నాడ్రా? చిట్టి బోరా దగ్గరే ఉన్నాడు బాచ్. అర్జెంటుగా మీరు వెళ్ళి ఎక్కడైనా దాంకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నేను దాంకోవడం ఏంటి? చిట్టి మిమ్మల్ని చంపడానికి వస్తున్నాడు బాచ్. ఈ బోరాగాడు చిట్టిని పూర్తిగా మార్చేశాడు. హలో వసీకరణ్, 1 hour అయిపోయిందయ్యా. జనాల్ని కాపాడుతావా లేదా? నాయనా, నాకే దిక్కులేదే. హలో వసీకరణ్, నేనయ్యా పిఎం ని. నువ్వు ఫోన్ బెటరా బాబు, బతుకుంటే బట్టానీలైనా అమ్ముకుంటా. ఈ ఫూల్ వచ్చారా, నా మోహన్ చూస్తారేంటయ్యా? ఆ వసీకరణ్ గారు చేతులు ఎత్తేశాడు. వెంటనే డిఫెన్స్ మినిస్టర్ కి మెసేజ్ పాస్ చేయండి. వీ నీడ్ ఎయిర్ ఫోర్స్ ఇమీడియట్లీ. Target spotted, ready to launch the missile. చిన్న కనెక్షన్ ప్రాబ్లం. మావా, యూట్యూబర్ అన్ని పతివ్రత వీడియోలే ఉండాలంట మావా. బూతులు ఏం ఉండకూడదంట. ఉంటే $1 వేసేస్తున్నాడు. ఆ ప్రీవియస్ వీడియోలు కూడా $1 వేసేసాడు. ఆ $1 వల్ల యాక్స్ రావు, మనీ రావు, రీచ్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఈ వీడియో కూడా వేసాడు $1. నేను ఊరుకుంటానా? డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశా. అయినా కూడా వదలలేదు నాకు. కాబట్టి లైక్ అయినా చేసి సపోర్ట్ చేయండి మావా.